ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకిపోయింది. సోషల్ మీడియా వల్ల దేశ విదేశాలలోని ప్రతి ఒక్కరికి తెలిసే జాతర అయింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే హల్చల్ చేసింది. అయితే 2026లో జరిగిన మేడారం జాతరలో ఓ మహిళ చాలా ఫేమస్ అయింది. ఆమెను చూసి ప్రతి ఒక్కరూ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. శరణు శరణు మా తల్లి శరణు సమ్మక్క శరణు సారక్క శరణు. ముట్టింది ముత్యం కావాలి, పట్టింది పగడం కావాలి, దొరికింది భద్రం కావాలి, బండారి బంగారం కావాలి తల్లే. మేడారం తొలి రోజు సారలమ్మ గద్దెలపైకి వస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లు కండేపల్లి ఆదివాసులతో కలిసి నృత్యాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఓ రూపం అందరినీ ఆకట్టుకుంది. ఎవరా అని ఆరా తీయగా ఆమె యువ ఐపీఎస్ ఆఫీసర్, కల్లూరు ఏసీపీగా పనిచేస్తున్నారు. మేడారం తల్లి జాతర జనసంద్రం వెల్లువాయరా సమ్మక్క తల్లి జాతర జాతర మా జాతర మేడారం తల్లి జాతర మోతరా ఇది మోతరా మా గుండెల డప్పుల మోతరా. 2023 బ్యాచ్కి చెందిన వసుంధర యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అక్కడ విధులు నిర్వహిస్తూ 2024లో తెలంగాణకు బదిలీపై వచ్చారు. వసుంధర యాదవ్ ఆమె 2023 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్ను పెళ్లి చేసుకున్నారు. ఈయన కూడా ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. మనసులోని మాట చెబుతారా కుర్రో కుర్రో అమ్మలగన్న అమ్మ సమ్మక్క సారలక్క పలుకుతరా. ఆ కొండ కోన వనమంతా ఒకటై పులకించ చూడరా మేడారం జాతర. వసుంధర యాదవ్ చురుకుతనం, విధి నిర్వహణలో క్రమశిక్షణ, ఉత్సాహం చూసి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా సాంప్రదాయ తీరుగా ఆమె చేసిన డాన్స్ వల్ల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి మహిళా అధికారులకు ఆదర్శంగా మారారు. తల్లి సమ్మక్క చిలకల గట్టున కొలువైనదంట, వేగల్ల మా తల్లి దయగల్లదంట, కొలిచిన వారికి వరాల పంట. శరణు శరణు తల్లో శరణు సమ్మక్క తల్లి, శరణు శరణు తల్లో శరణు సారక్క తల్లి. నిలువెత్తు బంగారంతో నీ మొక్కులు చెల్లిస్తామే తల్లే, మా పిల్ల జల్ల సల్లగు చూడు తల్లే. ఇవి బులెటిన్ అప్డేట్స్.